రేపాకుల శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలో ఓ యువ సంచలనం. 2013లో విద్యార్థి రాజకీయాలతో టీడీపీ పట్ల ఆకర్షితుడై చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీనివాస్ డివిజన్ స్థాయిలో మొదలై నియోజకవర్గ, నగర స్థాయిలో వివిధ పదవులు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత కార్యదక్షతతో అలుపెరుగని పోరాటాలెన్నో చేపట్టారు. విద్యార్థి నాయకుడిగా, బీసీ నాయకుడిగా పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ అనతి కాలంలోనే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డారు. టీడీపీ కష్టంలో ఉన్న ప్రతి సందర్భంలో ముందు వరుసలో నిలబడ్డ శ్రీనివాస్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ పిలుపిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత శ్రీనివాస్దే. ఎన్నిసార్లు అరెస్టు చేసినా, అక్రమంగా కేసులు పెట్టినా వెరవని నాయకత్వం శ్రీనివాస్ సొంతం. యువతకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చెయ్యాలని పార్టీ చేపట్టిన ఆందోళనల్లో పోలీసులు పెట్టిన 26 అక్రమ కేసుల్లో ఏవన్గా నిలిచారు శ్రీనివాస్. విద్యార్థుల సమస్యలపై కాంతిపుంజంలా పనిచేసిన శ్రీనివాస్ విద్యార్థులని ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంలో సఫలీకృతమయ్యారు. వినూత్న నిరసనలతో, వెరువని మనోధైర్యంతో ముందుకెళ్లారు శ్రీనివాస్. కోవిడ్ సమయంలో 10th, ఇంటర్ పరీక్షల వాయిదా కోసం అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారు. ఎయిడెడ్ విద్యా విధానం నిర్వీర్యం కాకూడదని అనేక పోరాటాలు చేసి అరెస్టైన విద్యార్థి నాయకుడు. జీవో నెంబర్ 77 ద్వారా పీజీ విద్యార్థులు నష్టపోతూ ఉంటే వారికి అన్యాయం జరగనివ్వనని నిలబడ్డ నాయకుడు ఆయన. రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున డిఎస్సి విడుదల చెయ్యమని అనేకసార్లు మంత్రుల ప్రెస్ మీట్లు, అసెంబ్లీల ముట్టడికి పిలుపునిచ్చి నిరుద్యోగుల పక్షాన పోరాడారు. నిత్యావసర ధరల పెంపుపై గళమెత్తి సంక్షేమ హాస్టళ్లపై పోరుబాట సాగించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అర్ధరాత్రి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి పార్టీ వాయిస్గా నిలిచారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చెయ్యాలని సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు. ఒకవైపు ఫస్ట్ టైం ఓటర్లను చైతన్యపరుస్తూ, మరొకవైపు పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియచేశారు. అన్నింటికంటే మించి చంద్రబాబు గారిని అక్రమ నిర్బంధంలో ఉంచినప్పుడు ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన నాయకుడు మన శ్రీనివాస్. అతడి నిరాహార నిరసన ప్రజల్లో స్ఫూర్తి నింపటంతో పాటు ఆవేశాన్ని రగిల్చిందనే చెప్పాలి. 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించడంలో శ్రీనివాస్ పాత్ర ఎనలేనిది. అతడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.